అద్భుతమైన ప్రాంతీయ పార్టీ ఏదైతుందో అది టీఆర్ఎస్ ఏడియాస్ బీఆర్ఎస్. నిజంగా టీఆర్ఎస్ ఏడియాస్ బీఆర్ఎస్ కు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలి. వాళ్ళు ఏదో రాజకీయ చందాలు అంటున్నాం. ఆ రాజకీయ చందాలో భాగంగానే కార్ రేస్ కి సంబంధించిన చందా కూడా వచ్చినట్టుగా మనకు ఎవిడెన్స్ కనబడతా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులు శిక్షించబడ్డప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్తూ ఉంటుంది. లేకపోతే ఈరోజు నేపాల్లో జరిగినట్టుగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి శిక్షించే ప్రయత్నం చేస్తారు. భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉందని నిన్న శ్రీజయ్ గారు ప్రకటించారు. కాబట్టి రాజ్యాంగం ప్రకారమే విచారణ చేశాం. రాజ్యాంగం ప్రకారమే ఆ విచారణ సంస్థ ఏదైతుందో అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ప్రభుత్వ చర్యలు ఉంటుంది తప్ప దీని వ్యక్తిగతంగా కక్షలకు కార్యాలకు మనకి కర్పత్యాలకు ఈ దర్శనంగా మేము చూడట్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ విలువలను రక్షిస్తాయి. అదే సందర్భంలో కేటీఆర్ గారు పెద్ద నాయకుడు ఆయన ఏమనుకుంటాడు, ఆయన దైవవంశ సంపూర్తి అనుకుంటున్నాడు. అంటే ఆకాశం నుంచి ఒక్కసారి పైల కోసం ఓడిపడ్డట్టుగా. ఆయన కన్నా మాలాంటి వాళ్ళు అక్కడ ఉన్న దేవిప్రసాద్ లాంటి వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఉద్యమకారులు. మేము వాళ్ళకన్నా ఎక్కువ త్యాగాలు చేసి తెలంగాణను తీసుకొచ్చుతాను మేము ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమానమైన విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆయన మంత్రి అనుకుంటా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారుల ప్రభుత్వం ఖచ్చితంగా ఎవిడెన్స్ ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. కానీ దాన్ని ప్రజలు దయచేసి ప్రజలు హర్షిస్తారనే నమ్మకంతో మేము ఉన్నాం. అది ఎక్కడ కూడా రాజకీయంగా మేము వాళ్ళని ఎడగట్టాలనో రాజకీయంగా రియాజ్ గారు నిన్న ఒక వార్త స్ప్రెడ్ అయింది. గవర్నర్ ఆమోదం దొరికింది 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో అని చెప్పి కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు మొత్తానికి అంశంలో మాట్లాడడం జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఎందుకు మీరు అది చేస్తున్న 42% మీద క్లారిటీ రాకున్నప్పటికీ కూడా మీడియాను ఫేక్ న్యూస్ కేర్ ఆఫ్ ఎవరు ఇది రాష్ట్రంలో ఎవరు ఎన్ని ఛానల్ నడుపుతా ఉన్నారు, ఎన్ని ఛానళ్ళకి ఎవరు ఇస్తున్నారు అనే మాటలు నేను మాట్లాడడం మొదలు పెడితే బాగుండదు. జనరల్ గా ఈ టాపిక్ కాదని చెప్తున్నాను. మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాన్ని. అంటే మీరు రాష్ట్రంలో రియాజ్ గారు సార్ మీరు వినోదంగా ఉండాలి. మీరు ఫస్ట్ అడిగినప్పుడు నేను ఏమంటున్నానంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో జాయిన్ అయ్యే దాని మీద గవర్నర్ సంతకం పెట్టారు. సరే చదవరాకుండా ఎవరో ఫేక్ న్యూస్ చేస్తే పార్టీకి ప్రభుత్వానికి దానికి సంబంధం ఉంటుంది. దాని ఎక్కడ మేము అధికారికంగా వచ్చి నాలాంటి వాళ్ళం కానీ అధికార పదవిలో ఉన్న వాళ్ళం కానీ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించబోతున్నారు గవర్నర్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ రోజు సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్న సూటిగా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్న తప్ప, ఈ దేశం మూలవాసులు ఈ దేశంలో మెజార్టీగా ఉండే అధికారాలు దూరైన వాళ్ళకి రిజర్వేషన్ లేవాలని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కోరుకోవడం తప్పేం లేదు. కావాలనే కోరుకుంటున్నారు, అందరు కూడా కావాలనే కోరుకుంటున్నారు. మనతో పాటు అందరికీ గవర్నర్ వైపు చూస్తా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఒక న్యూస్ వేరే ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి ఇంకో రూపంలోకి వచ్చినప్పుడు దానికి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఫేక్ న్యూస్ ఎవరైతే చేసిండో మనం దొరకబట్టే ప్రయత్నం చేయండి. ఓకే, అది మన విలువలకు మంచిది కాదు, జర్నలిజానికి కూడా మంచిది కాదు. ఓకే, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. మరి కాంగ్రెస్